వైశాఖ మాసం ఈరోజు 12వ రోజు. వైశాఖ పురాణమునందలి 12వ అధ్యాయం కుమార జననం గురించి మనం తెలుసుకుందాం. మన్మథుడిని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రికయకు పార్వతి నిరాశపడి ఏమి చెయ్యవలనో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూచినటువంటి హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుడి రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకు ఇతడే భర్త కావలయను అంటూ ఆమె తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరించడానికి నిశ్చయించుకుందను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు ఈ తపము వలదు అని వారించినను ఆమె మాత్రం మానలేదు. పార్వతి గంగా తీరమున చేరి మహాలింగ స్వరూపము నేర్పరిచి నిరాహారయై జటాధారిణియై కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడను పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చెయ్యుచున్నట్లు తెలుసుకుని శివుడిని పరిహసించెను, నిందించెను. అయినప్పటికీ ఆమెకు శివునిపై గల దృఢ అనురాగము పెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోవనెను. పార్వతి శివుడిని భర్తగా కోరెను. శివుడను ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమయ్యను. శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యను ఇమ్మని హిమవంతునిని అడగమంటూ తెలిపెను. సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని దగ్గరికి వెళ్ళిరి. హిమవంతుడును వారికి ఎదురెళ్ళి నమస్కరించి తన గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులను గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగినటువంటి కార్యమును ఆజ్ఞాపించండి అని ప్రార్థించను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరూ ఈ ముల్లోకములందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహము చెయ్యవలెను. వేల కొలది పూర్వజన్మలయందు నీవు చేసిన తపము ఇప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి. హిమవంతుడు కూడా సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమున శివుడిని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు కూడా ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్మునకు త్రినేత్రునకి ఇచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతీదేవి నీకు ఇయ్యబడినది అని తెలుపుము. ఈ వివాహమును మీరే దగ్గర ఉండి నిర్వహింపుము అంటూ సవినయముగా పరమానందంతో పలికెను. సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలను తెలిపిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ కూడా శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి. శివుడను సర్వదేవతా గణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనముపై వేద ఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్య ధ్వనులతో బంధు పరివారముతో హిమవంతుని పట్టణమునకు చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము చేసెను. వారి వివాహము ముల్లోకములకును ఒక మహా ఉత్సవమయ్యను. వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వసంపత్ సంపన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులయందు సరస్తీరములయందు పుష్ప ఫల సమృద్ధములగు వనములనందు మనోహరములుగా పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి.
ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. ఇంద్రుని శాపముననుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడినటువంటి గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడినటువంటి గర్భము శివ పార్వతుల పునఃసమాగమముచే పోయడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమునకు ఎదురుచూచుతున్నటువంటి దేవతలకు ఆశాభంగము, నిరాశ, విచారము అధికమయ్యను. వారందరూ ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భములు నిలుచటలేదు, కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండానట్లు చెయ్యవలయను అని అనుకొనిది. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని కూడా నిశ్చయించిరి. వెంటనే అగ్నిహోత్రుణ్ణి పిలిచి, ఓ అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు, నీవు ఇప్పుడు శివ పార్వతులు విహరించు చోటుకు వెళ్ళము. రథాంతమున శివుడిని దర్శించి శివ పార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రథాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవను. అందుచే వారికి మరల పునఃసంగమం ఉండదు. శివపార్వతుల రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియకు పార్వతీ పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే విహితుడగును. మన కష్టములు తీరునంటూ దేవతలు అగ్నిదేవుడిని ప్రార్థించిరి. అగ్నిదేవుడు కూడా దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటకు వెళ్ళెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్నిదేవుడు శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్రవిహీనయై ఉన్నటువంటి పార్వతి అగ్నిదేవుని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు వెళ్ళెను. శివుడను పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముగు అగ్నిపై కోపించి, మా సంగమమునకు ఆటంకము చేసేదివి, వీర్య పతనమునకు స్థానము కాదగినటువంటి పార్వతి ఇట లేకుండుటకు నీవే కారణము. ఈ వీర్యమును నీవే భరింపుము. పతోన్ముఖమైన తన వీర్యమును అగ్ని యందుంచెను. అగ్నియను దుర్భరమకు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి వివరించను. దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారమును కూడా పొందిరి. అగ్నిలో ఉన్న శివవీర్యము పిండరూపమును పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు? విచారపడినటువంటి అగ్నిదేవుడు దేవతలను చేరి రక్షింపగోరను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా నది వద్దకు వెళ్ళిరి. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికి నీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి, దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపుమని కోరిరి. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించను. దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకొన మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలో ఉన్నటువంటి రుద్రవీర్యమును గంగా నదిలో ఉంచెను. గంగా నదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరమున ఉన్నటువంటి రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులో పడినటువంటి శివవీర్యము 6 విధములయ్యను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు 6 విధములుగా ఉన్న ఆ రుద్ర తేజస్సునొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు వెళ్ళుచు ఆ ప్రాంతమున చేరిరి. అప్పుడు నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి, ఓ విశ్వాత్మక, నా నుంచి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణము ఏమి అని అడిగను. అప్పుడు శివుడు పార్వతీదేవి, చెప్పెదను వినుము. పూర్వము మనము సంగమములో ఉండగా అగ్నిదేవుడు వచ్చెను.
అప్పుడు నీవు అతనిని చూచి చాటునకు వెళ్ళితివి. నేనును కోపించి పతోన్ముఖమైన నా తేజమును అగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగా నదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు గల పురుష రూపమయ్యను. ఆ పురుష రూపమున్న చోటకు మనము ఇప్పుడు వచ్చితిమి. ఇతడు కూడా నీ పుత్రుడగుట చేతనే నీ నుంచి క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించినవాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమపరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునంటూ శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడినందు ఉంచుకొని తన స్తన్యముని వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహమునొంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందము పడుచుండెను. ఓ రాజా, పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించి తిని, దీనిని చదివినను విన్నను పుత్ర పౌత్రాభివృద్ధి పొందుదురు, సందేహము లేదు. మన్మథుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవటను పురుషులకు భార్య లేకపోవటను వైధవ్యమనే చెప్పవచ్చును. ఈ వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మథుని పొందినది. మన్మథుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము ఎంతో పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మథుడు అనంగుడైనను ఈ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చెయ్యని వారికి, దానము చెయ్యని వారికి, వారు ఎన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్ట పరంపరలను పొందుదురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను ఈ వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యఫలమును కలుగును అంటూ తెలిపెను. 12వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.